అమ్మమ్మ, హారతి పెద్దింటి వాళ్ళు ఇచ్చాకే మనమిద్దాం. ஒரு మాట ప్రతిసారి చెప్పడానికి ఇదేమన్నా రాగమా? నువ్వు ఊరుకా. முருகா, நீங்க தான் காப்பாடு. నువ్వా? ఎవరు నువ్వు? మీ తమ్ముడు అనుకున్నాను. ఆగో ఆగో. మీ తమ్ముడు అనుకున్నాను. మీ తమ్ముడు అనుకున్నాను. నాన్నమ్మ, దేవుడు ఇటువైపే వస్తున్నాడు. వైపేంటి? ఇటే రావాలి. మురుగ 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 మురుగ. మీ తమ్ముడు అనుకున్నాను. మీ తమ్ముడు అనుకున్నాను. ఆగండి 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 ఆగండి. తెలియకుండా తప్పు జరిగిపోయింది. వదిలేనానమ్మా. ఇది హారతి పళ్ళెం వదిలేసినందుకే అప్రతిష్ఠ అనిపిస్తోంది. చెయ్యి జారిందత్తా. చేజారడం కాదు, చేజారడం కాదు. ఆ మాటకొస్తే నీ బతుకే దిగజారిపోయింది. బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని కంచంలో ఇంత అన్నం పెట్టుకుని తింటారు గాని హారతి పళ్ళెం పట్టుకోవడం మాత్రం చేత కాదు. ఈసారి ఉత్సవాలు కలిసి రాలేదత్తయ్యా. అవును, ఈతల పోటీల్లో త్రిపుర కూడా గెలవలేకపోయింది. ఎక్కడది? ఊరేగింపు అవగానే పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది నానమ్మ. అవమాన భారమేమో. నువ్వు బరువు మోయలేవు, అదే అవమాన భారాన్ని మోస్తుంది. బాగుంది వరుస. నేనేమో ఈ ఇంటికి మేలు జరగాలని చూస్తాను, మీరేమో ఒంటికి పూసే పౌడర్ల గురించి ఆలోచించండి. ఒక్కరంటే ఒక్కరికి బాధ లేదు. మీ మొగుళ్ళెక్కడా? పడుకున్నారత్తయ్యా. పల్లకీ మోసి ఊరంతా తిరిగాడు కదా, కాళ్ళు అరిగాయేమో. మీ సంగతేంటి? ఆయన ఇక్కడే ఎక్కడో ఉండాలత్తయ్యా. పట్నంలో 10ంటికే మద్యం దుకాణాలు మూసేస్తారు. పల్లె కదా, నా పలుకుబడి ఉపయోగించి అరచేతిలో సీసా తీర్థం పొయ్యమంటాడు. ఇలాంటి వాటికి కూడా ఈ శివగామి పేరు వాడి ఉన్న మర్యాద తీసేస్తున్నారు. ఏంటలా చూస్తున్నారు? ముందా చెత్తను బయటపారేయండి. అలాగే అత్తయ్య. అక్క, చెత్త నేను పడేస్తానులే.
చెత్త పనులు దీనికే అప్పచెప్పండి. అక్క పద. పోవాలి ఈ దెబ్బతోటి అన్నీ ఇదైపోవాలి. దిష్టి పోవాలి. అంబాళే, థూ, నువ్వు దిష్టి తీస్తున్నావా చేతబడిదా చేస్తున్నావా? ఇంకా ఎంతసేపే? ఊరకండి. ఊర్లో వాళ్ళదా కళ్ళన్నీ ఒల్లి మీద పడ్డాయి. సరిగ్గా దిష్టికి పోతే పొన్ను పుష్టిగా అవదు. థూ థూ థూ. ఇదిగో ఉమ్ముయుటాలు, ఫిట్స్ వచ్చిన వాళ్ళు చేతులు ఊపినట్టు ఊపటాలు వేండా. పిడికెడు ఉప్పుదా తెచ్చి ఆంగా విసిరి కొట్టు. ఓహో, అంగే పక్కింట్లో ఉండే లుంగిలోకి విసిరేస్తుంది అమ్మమ్మ. ఆ? కొంచెం నిదానంగా చెప్పు తాత. నువ్వు వేగంగా దిష్టి తీపాటి. ఆ? రంగు ఒకటే తక్కువ. నీదిని నీ తాత ఉది ఒకటిదా. ఏ, గాబరాదా పడద్దు. ఇదిగో నీకు బతకాలని లేదు కాబట్టి పెద్దింటి వాళ్ళు చూసేదాకా ఈ దిష్టి ఘటాన్ని సాగదీస్తానే ఉంటావు. భయం ఏండా? ఆ? బ్రహ్మాండం దా జరిగింది. ఆ. వల్లీదా అదృష్టవంతురాలు. ఆ. ఈతల పోటీలో గెలిచింది. ఆ. గంగమ్మ ఘట్టం మోసింది. ఆహా. ఇరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, పొరిగింటోళ్ళ దిష్టి, అందరు దిష్టిలు పోవాలి. థూ 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 థూ. పోవాలి పోవాలి పోవాలి. గుట్టు చప్పుడు లేకుండా చేయవలసిన పనిని అరుగు మీదదా పాట కచేరీలా పెట్టినావు. ఇంకా ఎంతసేపే? మీకు దాన్ని ఎదురొస్తే పోయి పండుకోండి. నీ పాట విన్న తర్వాత నేను పడుకొని 25 సంవత్సరాలయ్యింది. ఇక నాకు మిగిలింది మోక్షమే రావాలి. ఈ ఏడు గుళ్ళో వల్లి కళ్యాణం ఘనంగా జరిగింది. వచ్చే సంవత్సరం ఈ వల్లి కళ్యాణం దా జరగాల. అప్పుడే పెళ్ళేంటమ్మమ్మ? అలా అంటావేమే? ఉనికి తెరిమా? నీ వయసులో ఉన్నప్పుడు 10 కిలోల పసి బాలుడు నంబికి పాలిచ్చేదాన్ని. అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకే? ఇదిగో ఆ సరుకులు తీసి అవతల పారేయ్. ఆ. లోపలికి రా. ఆ. ఆ. ఇందులో 15,000 తగ్గాయి. ఎవరు తీశారు? పిన్ని, నాన్న తీయలేదు. నువ్వు తీసావా? అవునమ్మా, నేనే తీశాను. Watch this show live on Ditto TV.